యోహాను సువార్త 17వ అధ్యాయం 10వ వచనం. నావన్నీయు నీవి, నీవన్నీయు నావి, వారి యందు నేను పరచబడి ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవునితో ఈ మాటలు చెప్తున్నాడు. నావన్నీయు నీవి, నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఇక్కడ ముగ్గురు ఉన్నారు. ఒకరెవరు? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు ప్రభు, కుమారుడైన దేవుడు, మూడో దేవుడు మనం, పరిశుద్ధాత్మ కదా. వారి యందు నేనేమైనా, వారి యందు అంటే ఎవరి యందు? వారి యందు, మన యందు ఎవరు మహింపరచబడి ఉన్నారు? ఓకే. అయితే తండ్రి అన్నీ కూడా ఎవరివి? ఇప్పుడు ఈ భూలోక విషయంలో కూడా ఒకవేళ మీ తల్లిదండ్రులకి ఆస్తిపాస్తులు ఉన్నప్పుడు వారి తదనంతరం, అంటే ముందుగానే గుంజుకుంటున్నారో అట్లా కాదు కానీ, అయితే వారి తదనంతరం ఆస్తి ఎవరిది అవుతుంది? అయితే ఇప్పుడు ఈ యావదాస్తి కూడా ఆత్మ సంబంధమైనదే కానీ, లేక పర సంబంధమైనదే కానీ, భూ సంబంధమైనదే కానీ అంతా ఎవరిదండి? తండ్రి అయిన దేవుడు. దేవుడు ఏం చేశాడు? భూమిని, ఆకాశమును, సముద్రమును, అందులో సమస్తమును సృజించాడు. అందుకనే మానవులకి పాత నిబంధన గ్రంథములో ఈవెన్ ఇశ్రాయేలుకి కూడా భూ సంబంధమైన వాటిని దేన్ని తినాలి, దేన్ని తినకూడదని కూడా చెప్పాడు. భూ సంబంధమైన బలులు, అప్పుడు శరీర సంబంధమైన బలులు అర్పించేవారు. పవిత్రమైన పక్షుల్లో కొన్ని, పవిత్రమైన జంతువుల్లో కొన్ని అర్పించేవారు. జలచరాల్లో కూడా అన్నీ పవిత్రమైనవి కాదు, కొన్ని. ఇప్పుడు నీళ్ళల్లో ఉండే చేపలు ఏదంటే అది తినేస్తారా? కొన్ని తినం కదా. అది బైబిల్లో ఇవన్నీ కూడా రాశారు. అయితే దేవునికి అర్పించవలసినవి కూడా మనము పవిత్రమైనవి తిని పవిత్రమైన వాటినే. ఇప్పుడు చూడండి, భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, సమస్తాన్ని చేసిన దేవుడు, భూమి, ఆకాశం, సముద్రం, దాంట్లో ఉన్నదంతా ఎవరిది? ఇప్పుడు ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చాడు. అదన్నమాట, మనకిచ్చాడు. మనం ఏం చేస్తున్నాం? ఈ భూ సంబంధమైన ఇవన్నీ తిని తాగి ఏం చేస్తున్నాం? దేవునికి విరోధంగా పనిచేస్తున్నాం. ఎట్లా చేస్తున్నామంటే వాటి పోలికనే చేసి ఏం చేస్తున్నాం? మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, దేవుని పూజిస్తున్నాం. దేవునికి మహిమ కలుగుతుందా? అలాగా పాత నిబంధనలో అలా జరుగుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. అయితే అలాగ చేసేవారందరికీ భూమి మీద ఆల్రెడీ అన్నీ ఇచ్చాడు కాబట్టి వాటిని అనుభవిస్తున్నారు. అయితే ఒకటి కోల్పోయింది మనవాళ్ళు. ఏంటంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. ప్రతి పాపి కూడా స్వర్గానికి, పరలోకానికి వెళ్ళలేడు కానీ ఎక్కడికి వెళ్తాడు? నరకానికి. అగ్ని ఆరదు. అందుకని ఇది తాత్కాలికమైన జీవితం కాబట్టి పాపులైనా కాపులైనా ఇచ్చింది ఇచ్చాను తినండి. బట్ ఏంటంటే సత్యాన్ని ఎరగాలి. ఎవరిని? దైవ సత్యాన్ని ఎరగాలి. అయితే మనుషులందరూ కూడా పాపులు. పాపులు అంటే ఎట్లా చెప్తాం? పాపుల కాపులు అని ఎట్లా చెప్తాం? మనం మంచివారమా చెడ్డవారమా? చెడ్డవారు. రెండు ఉంటాయి కదా, మంచి చెడ. రోజు వెలుగా చీకట రెండు ఉంటాయి. అలాగే ఈ రోజులో చీకటి వెలుగు ఉన్న ప్రకారం మనలో కూడా ఏముంటాయి? చీకటిలో ఏ పనులు చేస్తారు? పాప క్రియలు, చెడు క్రియలు చేస్తారు. మంచి వాళ్ళు అయితే దాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో ఉద్దేశాన్ని నెరవేర్చుకో హాయిగా రెస్ట్ తీసుకుంటారు. రెస్ట్ తీసుకోవాలి. రాత్రి రెస్ట్ తీసుకోవాలంటే పగలు ఏం చేయాలి? పని చేయాలి. పగలు రెస్టే, రాత్రి రెస్ట్ అంటే ఇట్స్ మీనింగ్లెస్. అందుకనే పగలు కూడా పనులు ఉంటాయి. ఎన్ని పనులు ఉంటాయి? ఎన్ని పనులు? అది భౌతికమైన పని మాత్రమే కాదండి, ఆత్మ సంబంధమైన పనులు కూడా ఉండాలి. పోయి నిద్రపోతా లేచి ప్రార్థన చేయంటాడు కదా. లేకపోతే దేవుడు చెప్పిన దాన్ని ఏం చేయాలి? చేయాలి. మనుషులకి బాధ్యత ఇచ్చాడు. ఊరికే ఇంత సృష్టిని చేసి మనం తిని త్రాగి సుఖించాలని కాదు. నా ప్రాణమా తినుము తాగుము
సుఖించుము. ఓయి వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని దేవుడు తీసుకుంటే ఎవరు తింటారు, ఎవరు సుఖిస్తారు? కానీ శరీర సుఖం కొరకు కాదండి. శరీరానికి దేవుడు ఇచ్చాడు పవిత్రమైన వాటిని, అపవిత్రమైన వాటిని కాకుండా పవిత్రమైన ఆహార పదార్థాలను ఏం చేయాలి, తినాలి, తాగాలి. పవిత్రమైన తాగుడు కూడా ఏది పవిత్రమైనది. తాగి ఆరోగ్యం కలిగి ఆత్మలో దేవుని ఏం చేయాలి, సేవించేది నేర్చుకోవాలి. సో ఈ సమతుల్యతని మానవాళి చాలా వరకు పాటించట్లేదు. ఈవెన్ నేటి సంఘం అంటే ఇది ఒకటి కాదండి, సార్వత్రిక సంఘం. ఈ స్థానిక సంఘాలు సార్వత్రిక సంఘంలో కోట్లాదిగా ఉంటాయి. ఏదైనప్పటికీ కూడా ఈ స్టాండర్డ్స్లో ఉండాలన్నమాట. దేవుడు పెట్టిన స్టాండర్డ్స్ మనం కలిగి ఉండాలి. లేనట్లయితే ప్రాబ్లం అవుతుంది. అందుకని ఇప్పుడు ఏంటంటే ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా పుట్టిన తోడనే పాపిగా పుట్టాడు. నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి. పుట్టుకతోనే ఏమొచ్చింది, మనకి పాపపు స్వభావం వచ్చింది. ఇప్పుడు చూడండి, పిల్లలు ఉన్నారు కదా, ఇక్కడ తీసుకొచ్చారు, సండే స్కూల్కి వెళ్తున్నారు. మాట్లాడకండి, కదలకండి అంటే వింటారా? ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము నుంచి అంటారు. లేదు, నీ నుండి నా నుండి కూడా వచ్చింది. నీవు నేను ఎలాగున్నాం, వాళ్ళలాగే ఉన్నాం. తల్లి చాలు బొల్లి పిల్ల. తల్లికి బొల్లుంటే పిల్లకు కూడా ఏముందంట. అయితే ఇదంతా కూడా రైట్ ఫ్రమ్ ఫస్ట్ మ్యాన్ యాడమ్. మొదటి మనుషుడు ఎవరు? ఆదామవులు, భార్యాభర్తలు, స్త్రీ పురుషులు, తల్లిదండ్రులు. వారి ద్వారా పుట్టిన నరజాతి యావత్తు పాపులు. దేవుడిచ్చిన ఈ లోకాన్ని అనుభవిస్తున్నారు కదా. కొంతమంది అపవిత్రమైన వాటిని బట్టి ఆనందిస్తున్నారు, కొంతమంది ఇప్పుడు. అందుకనే వీళ్ళందరికీ కూడా ఏం కావాలి, మారు మనసు అనేది కావాలి. అందుకనే చూడండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. తప్పికొనిన వారులారా నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వారులారా. రూకలు అంటే డబ్బు అండి, రూపాయలు లేని వారులారా మీరు వచ్చి. రూకలు లేకపోతే ఎలా కొంటామండి? ఎవరైనా ఇస్తారా ఫ్రీగా? ఇది ఆత్మీయ ఆహారానికి రూకలు అవసరం లేదు కదా. ఆత్మీయ ఆహారానికి చర్చ్ కూడా డిమాండ్ చేయకూడదు, చర్చ్ కూడా ఏమో డబ్బులు పెట్టకూడదు. దేనికి? యేసు ప్రభుని ప్రకటించడానికి. రూకలు లేని వారులారా, ఎవరండి ఆహారము? యేసు ప్రభువే. ఆత్మీయ ఆహారం ఎవరు? యేసు ప్రభువే. ఈ లోకంలో అపవిత్రమైన వాటిని భుజిస్తూ అపవిత్రంగా ఉన్నాం. అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన క్రియలు చేస్తూ దేవుని ఆరాధించలేని పరిస్థితిలో ఉన్నాం. దేవునికి దూరంగా ఉన్నాం. ఆత్మ దైవోగ్రతకి నరకంలోకి వెళ్ళవలసిన స్థితిలో ఉన్నాం. అగ్ని ఆరదు, ఆత్మ చావు. మనల్ని అందరినీ కూడా ఏం చేయాలి? పవిత్రపరిచి ఏం చేయాలి? పవిత్రమైన ఆరాధన తనకు చేయటం ద్వారా తనవన్నీ మనవి. తండ్రివన్నీ ఎవరి? కుమారుడైన యేసు. కుమారుడైన ఎవరి? మనవి. మనం ఎవరు? క్రీస్తు వారు. మనము క్రీస్తు వారు. క్రీస్తు ఎవరు వారు? మనవారు. క్రీస్తు దేవుని వాడు, తర్వాత ఎవరు? మనవాడు. తండ్రి ఎవరికి ఇస్తున్నాడు? కుమారుడు. కుమారుడు ఎవరికి ఇస్తున్నాడు? ఇవ్వాలంటే ఏం చేయాలి? క్రీస్తులో ఉండాలి, క్రీస్తులోనికి రావాలి. అందుకనే దప్పిగొను వార్లారా నీళ్ళ యొద్దకు రండి. ఆ నీళ్ళు ఏంటంటే జీవజలము. ఒకటి నిత్య జీవము, రెండోది జీవజలము పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉన్నది. మూడోది జలము అంటే దేవుని యొక్క వాక్యం కదా. వాక్యం మనకెవరు కావాలి? యేసుని కలిగి ఉన్నప్పుడు, యేసుని కలిగి ఉన్నప్పుడు మనం ఏం కలిగి ఉంటాం? దేవుని వాక్యాన్ని కూడా కలిగి ఉండాలి. ఇప్పుడు మనం యేసుని ఎలా ఎరుగుతాం? దేవుని వాక్యం అనే నీళ్ళు. ఈ వాక్యము మన ఆత్మీయ జీవితాన్ని తృప్తిపరచాలి, మనకి సత్యాన్ని బోధించాలి, దేవుని నీతిని మనకు తెలియజేయాలి.
కదా. అదృశ్యుడైన దేవుడు కనబట్టు కాబట్టి కనబడే దేవుని వాక్యాన్ని మనకిచ్చాడు. ఇది దేవునిదా మనుషులదా? ఏ మతం అనేక మతాలు ఉన్నాయి, ప్రతి మతానికి గ్రంథాలు ఉంటాయి. అయితే ప్రతి మతం అంటుంది ఇది సత్యం, ఇది సత్యము అంటారు. సత్యమైనప్పుడు ఆ దేవుడే, ఆ మత దేవుడే ఆ గ్రంథం వారికి ఇచ్చి ఉండాలి. ఒకవేళ ఆ మత దేవుడే సత్యవంతుడై ఉండాలి. అందుకని ఇక్కడ ఏం రాసింది చూడండి, 17వ అధ్యాయంలో యోహాను సువార్త 17:3 వచనం. నిన్నును చూసారా? ఇప్పుడు దేవుడు అంటే ఎవరు? దేవుడు అంటే యేసు ప్రభు. రైట్, సరే. యేసు ప్రభు రక్షకుడు. ప్రస్తుతానికి దేవుడు అని కాదు, దేవుడిలో ఒక భాగము ఎవరండి? రక్షకుడు. దేవుడు లోకానికి తను తాను 3 వ్యక్తులుగా ప్రత్యక్షపరుచుకున్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధ. తండ్రి, కుమార, పరిశుద్ధ. అంతకు ముందు కూడా చెప్పాం. దీని గురించి కన్ఫ్యూజ్ అవ్వదు. దేవుడు ఒక్కడనే కదా. ఇప్పుడు నేను ఒక్కడనే ఇద్దరినా? నేను ఇద్దరిని, శరీరము, ఆత్మ. ఇప్పుడు ఇది అందుకని నన్ను ఏమంటారు మీరు? రెస్పెక్ట్ ఇస్తున్న వాళ్ళు మీరు అంటారు. నేను మీరు అంటే ప్లూరల్ కదా, ఎందుకు మీరు అంటున్నారు? ఏదో ఇద్దరిని, మీరు ఆత్మని కూడా లెక్క చూడు. అయితే ఇప్పుడు పాపి అయిన మనిషి, ఆత్మ చచ్చిపోయింది, వాళ్ళు ఏమనాలి? నీవు అనాలి, పోరా అనాలి. ఎందుకు? వాడికి ఆత్మ లేదు. నీవు నేను కూడా అలాగే ఉన్నాం. వాళ్ళు మీరు అనటానికి వీలు లేదు. ఎప్పుడు మీరు వస్తుంది? అందుకని దేవుణ్ణి కూడా మనం ఏమంటాం? మీరు అంటాం. మీరు అంటారా? నీవు అనొచ్చు, అది చనువుని బట్టి అనుకోవచ్చు. బట్ మీరు అంటే అర్థం ఏంటి? ఎంతమంది ఉన్నారు? తండ్రి, కుమార. యేసు ప్రభుని కలిగి ఉంటే ఎవరిని కలిగి ఉంటాం? ముగ్గురిని కలిగి ఉంటాం. తండ్రి, కుమార. కుమారుని కలిగిన వారు తండ్రిని కలిగి ఉంటాడు. అందుకనే మనం ఆరాధన చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఎవరికి చేస్తున్నాం? అందుకని యేసయ్య అని నేరుగా చేయాలి. యేసయ్య అంటే అక్కడ తండ్రి రిలేషన్షిప్ చెప్పట్లేదు, పరలోకపు తండ్రి కదా. తండ్రి అన్నీ ఎవరికి ట్రాన్స్ఫర్ అయినాయి? కుమారుడు. కుమారుడు అన్నీ ఎవరికి ట్రాన్స్ఫర్ అయినాయి? మనకి. కాబట్టి మనం ఎవరిని స్తుతించాలి? ఆస్తి, అసలు ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? కుమారుడు కూడా అక్కడి నుంచి వచ్చాడు. కాబట్టి కుమారుడి ద్వారా నాకు కలిగిందంతా ఎవరి ద్వారా కలిగింది? దట్ ఈస్ దిస్ డాక్ట్రిన్, సిద్ధాంతం. మేము చెప్పినప్పుడు ఏం చెప్తాం మీకు? సిద్ధాంతాలు. ఈ పద్ధతి ప్రకారం చేయాలి. ఇప్పుడు యూత్ అంతా ఏం చేస్తున్నారంటే యేసు ప్రభుని నేరుగా దేవుడు అని పెడుతున్నారు. లోకంలో దేవుడు నరుడిగా రాడుగాడా వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. వాళ్ళకి మనోనేత్రం వెలిగింపడలేదు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎవరండి? రక్షకుడు. మనకు ఎవరండి? రక్షకుడు. మనకి రక్షణ ఇవ్వటానికి తాను శిక్ష పొందినాడు. ఎక్కడ? సెలవు. ఎందుకు శిక్ష పొందాడు? పాపమునకు వచ్చే జీతము పాపులు మనము. శిక్ష పొందింది యేసు ప్రభు. పరిశుద్ధుడా అపవిత్రుడా? మనం పరిశుద్ధులమా అపవిత్రులమా? అపవిత్రత అంతా తన మీద వేసుకుని పరిశుద్ధుడు. ఆ పాపానికి వచ్చే శిక్ష మరణాన్ని తాను భరించి రక్తము కార్చి చనిపోయి తిరిగి లేచినాడు. యేసు ప్రభుని అంగీకరించిన మనము, మన పాపాలు ఒప్పుకున్న మనము, క్షమాపణ పొందినాం, యేసు రక్తంలో కడగబడ్డాం. ఇప్పుడు మనం ఏమయ్యాం? ఇప్పుడు పరిశుద్ధులు. ఇప్పుడు పరిశుద్ధులు ఏం చేయాలంటే దేవుణ్ణి ఆరాధించాలి. ఏమని ఆరాధన చేయాలి? ఆయనవన్నీ ఎవరికి ఇచ్చాడు? ఒకవేళ యేసు ప్రభు మన జీవితంలో లేకపోతే మనమన్నీ ఏంటి? సాతాను మనోడు, అపవిత్రమైన పనికిరాని గుండె జబ్బు వచ్చి అన్నీ తాగుబోతులు, తిండిపోతులు, అవన్నీ మనవి. ఇంకేంటి? అన్నిటికంటే పెద్దదేంటి? ఏం సందీప్, అన్నిటికంటే పెద్దదేంటి? ఏం పర్లేదు, ఫ్రీగా వినండి. అన్నిటికంటే పెద్దది నరకం కదా. నరకంలో ఇష్టమేనా? నరకం ఇష్టమేనా? తక్కిడో బిక్కుడో ఉందో లేదంటారు కదా.
ఈ ప్రకృతి సంబంధంగా ఉన్నవన్నీ కూడా స్పిరిచువల్ వాటిని రిఫ్లెక్ట్ చేయడానికి ఇవి ఉన్నాయి. అర్థమైందా? ఇక్కడ ఈ లోకంలో మనం ఉండేది ఎక్కడండి? ఇల్లు, జైలు. ఇంట్లో ఎవరుంటారు? చట్టాన్ని పాటించేవారు. జైల్లో ఎవరుంటారు? ఇల్లు, జైలు ఉందా లేదా? మరి చనిపోయిన తర్వాత స్వర్గం అంటే దేవుని ఇల్లు, నరకం అంటే సాతాను ఇల్లు. చూడండి, దాంట్లో ఎవరుంటారు? యేసు ప్రభుని ఎరగకుండా దేవుని ఆరాధించిన వారంతా, సాతాన్ని పూజించిన వారంతా, దేవుని ఎరగని వారంతా, నాస్తికులు కూడా ఆస్తికులు కూడా అందరూ కూడా సత్యాన్ని అనుసరించిన వారు నరకములో ఉంటారు. చూడండి, యెషయా గ్రంథం 33:14 చదవండి. ఎక్కడనమ్మా? సియోనులో ఉన్న. సియోన్ అంటే ఏంటి? సంఘానికి గుర్తు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎలా ఉన్నారంట? పాపులు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా పరిశుద్ధులా? ఇక్కడ ఉన్న వాళ్ళంతా పరిశుద్ధులా? ఎవరు పరిశుద్ధులు? యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా అంగీకరించి పాపక్షమాపణ పొందినవారు, యేసు నా పాపాల కొరకు చనిపోయి తిరిగి లేచినాడని నమ్మి కదా, యేసు రక్తంలో కడగబడిన ప్రతివారు కదా, నూతనపరచబడిన ప్రతివారు, నిత్య జీవం అనే వరాన్ని పొందిన వారంతా. యేసు ప్రభు ఏం కలిగి ఉన్నాడు? నిత్య జీవం. అది ఎవరికి ఇచ్చాడు? మనవన్నీ ఎవరివి? ఆయన. మనమేమిచ్చాము ఆయనకి? పాపపు శిక్ష, మరణం ఇచ్చాం అని తీసుకున్నాడు. మనకేమిచ్చాడు? తనవి ఇచ్చాడు. తనవి మంచివా, మనవి మంచివా? ఇలా కూడా మనుషులు చేయలేకపోతున్నారు. ఎంత నిర్లక్ష్యం అండి! చదువుకున్నా అచదువుకున్నా ఈ విషయాలు గ్రహించలేదు. మొండితనం ఉంటుంది, అలక్ష్యం ఉంటుంది, నిర్లక్ష్యం ఉంటుంది. ఇదంతా దేవుని కాదు నష్టం. ఎవరికండి? మనకే నష్టం. అందుకని చాలా జాగ్రత్తగా సీరియస్గా తీసుకోవాలి. ఓకేనా? అయితే ఇప్పుడు సియోనులో ఉన్న పాపులు ఏం చేస్తున్నారు? ఇక్కడికి వచ్చి కూడా నిర్లక్ష్యంగా ఉండుకుంది. వి మస్ట్ వర్షిప్. సరే, మేమంతా ఆరాధన చేస్తాం, 2 గంటలు టైం ఇవ్వండి అన్నారనుకోండి. ఓకే, కుదరదు. కానీ ఏం చేయాలి? మనసులో. అందుకని సెకండ్ ఛాన్స్ ఏమిస్తున్నాం? మనసులో ఇస్తున్నాం. తర్వాత అదర్ మీటింగ్లు ఉంటాయి కదా, వారం అంతా ఉంటాయి కదా, అప్పుడు కూడా ఇస్తున్నాం. చేస్తున్నారు లేదండి? అయితే ఇప్పుడు ఏంటంటే క్లుప్తంగా చేయవలసి ఉంటుంది. ఓకే, ఎక్కువ మంది నాకు దొరికింది ఛాన్స్, నేను 5 నిమిషాలు 10 నిమిషాలు చేస్తానంటే కాదు. ఎవరిని చూడాలి? నువ్వు ఇంకా చూడాలి. కొత్తగా వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, వాళ్ళకి కూడా కొద్దిగా అవకాశం ఇవ్వాలని ఏం చేయాలని మిగిలిన వారు కూడా ఎంత చెప్పినా వింటారు, కానీ చేసేది అంతే చేస్తారు. ఎలా కుదించాలో కూడా తెలియదు. ఆ శుంకరి ప్రార్థన చేశాడు. ఎట్లా చేశాడు? పాపినైన నన్ను. ఎంత పెద్ద ప్రార్థన అది! ఈయన చాలా పెద్ద ప్రార్థన చేశాడు, లంబా చౌడ. ఎవరు? పరిసయ్యుడు. ఏమైంది కదా? హృదయ స్థితి సరిగ్గా ఉండాలి, ఆ అనుభవంతో ఉండాలి. ఇతరులకు కూడా ఏం చేయాలి? అవకాశం ఉన్నప్పుడు చాలామంది తీసుకోవట్లేదు, యవనస్తులు కూడా తీసుకోవట్లేదు. దేవుని మందిరంలో సీనియర్ అని జూనియర్ అని లేదు. అదే నేను దాసుడిని, నేను కూలివాడిని, ఆయన మేనేజరు డ్యామేజరు ఏమీ లేవు. ఎవరు? మనమంతా దేవుని దృష్టిలో సమానులు. మనమంతా యాజకులం. యేసుప్రభు రక్తం చేత కడగబడిన మనమంతా పరిశుద్ధులము. పరిశుద్ధులు దేవుని ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ఎందుకు ఆరాధన చేయాలి? ఈరోజు పాయింట్. మనవన్నీ తాను తీసుకుని తనవన్నీ మనం ఎంత మంచి డేవిడ్, మనం ఎంత మంచివి. లోకం మంది. లోకంలో ఉన్న వాటిని మంచివారం అయిన తర్వాత మంచి వాటినే కోరుకోవాలి. లోకంలో ఏముంది? మంచి చెడు ఉంది. ఏదైనా తోటలో ఎన్ని చెట్లు ఉన్నాయి? నిత్య జీవ వృక్షం ఉంది. రెండోది ఏముంది? మంచి చెడు. అదే దేవుడు మొట్టమొదటిగా ఆదామవ్వలకి చాయిస్ 2 పెట్టాడు. నిత్య జీవం వృక్ష ఫలాన్ని పెట్టాడు. రెండోది మంచి చెడు అంటే లోకాన్ని కూడా అక్కడ పెట్టాడు. ఏదైనా తోట అంటే ఏంటంటే ఇట్స్ ఏ మిక్చర్ ఆఫ్ 2 నేషన్స్. సో ఏంటది? ఒకటి పరలోకము, రెండోది భూలోకం.
వీళ్ళు దేన్ని కోరుకున్నారు? లోకాన్ని కోరుకున్నారు. లోకంలో ఏముంది ఇప్పుడు? మంచి చెడు. ఏది ఫోన్? ఏది ఈ ఫోన్లో ఏముంది? మంచి. దేన్ని చూస్తున్నాం మనం? చేయొద్దండి, మంచి చూసేవాళ్ళు ఎవరు ఒక్కరు ఎత్తారు. మా దిలీప్ ఎత్తాడు, వెరీ గుడ్. కదా నీ ఫోన్ తర్వాత నాకు ఇప్పుడు కాదు, తర్వాత ఓకే రైట్. కొంతమంది తెలివైన వాళ్ళు కదా, ఆ తెలివి ఉంది కదా సాతాను తెలివి. సాతానికి ఉన్న తెలివి ఏంటి? యుక్తి అంటే అర్థం ఏంటండి? నీ ముఖ్య ఏదంటే ఇట్లా చూపించరు, ఏదేదో చెప్తా ఉంటారు. అర్థమైందండి? కాబట్టి ఈ మోసగించేవాళ్ళు అన్నమాట. మోసగించేవాళ్ళు ఎవరిని మోసగించుకుంటున్నారు? వారే మోసపోతారు కదా. ఏది విత్తుతామో అదే పంటకు వస్తాం. ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా మనము జ్ఞానాభివృద్ధి పొందాం, దైవికమైన జ్ఞానాన్ని మనం పొందాం. కేవలం ఆదివారం వస్తే సరిపోదండి, దేవుని వాక్యాన్ని మందిరంలో నేర్చుకోవాలి. వినమని ఉందా, చదవమని ఉందా? ఈరోజు చదివారు, ఏమర్థమైంది చెప్పండి ఒక మాట. వరకు మీరు ఇంట్లో చదివారు, ఇప్పుడు ఇక్కడ చెప్తుంటే అర్థమవుతుందా లేదా? ఇక్కడ యూ గెట్ ఏ మెసేజ్. అక్కడ ఓకే చదువుకోవాలి, దట్ ఈస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. పర్సనల్గా చదువుకోవాలి, బట్ ఏంటంటే బాధ్యతగా చదువుకోవాలి, నేర్చుకోవాలని చదువుకోవాలి. నువ్వు స్కూల్కి కాలేజీకి పంపిస్తారు నిన్ను, ఊరికి లాస్ట్ బెంచ్లో కూర్చొని ఆడుకున్నావు అనుకో, తర్వాత రిజల్ట్ వస్తుంది. ఎగ్జామ్ జరిగితే రిజల్ట్ ఏమొస్తాయి? 2-3 సున్నాలు వస్తాయి. దేనికి పనికి వస్తామండి? దేశ దిమ్మరవు. ఆత్మీయ జ్ఞానం కూడా అంతే. ఏం ఫలించాలి ఇక్కడ? మనసు ఫలించాలి. మీరు ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు మనసు ఫలించింది కాబట్టి ఏబిసిడీలు వచ్చినాయి, తర్వాత పెద్ద లెక్కలు వచ్చినాయి. తర్వాత 3, 4, 5వ క్లాసులోకి వచ్చేటప్పటికి 5 సబ్జెక్టులు పెట్టారు. ఇంగ్లీషు, తెలుగు, సోషల్, ఇంకేముంటాయి, మ్యాథ్స్, సైన్స్, గిన్స్ ఎన్ని పెట్టేసి. ఎందుకు? జ్ఞానం అభివృద్ధి పొంది. ఇప్పుడు ఎప్పుడు చూసినా బేసిక్ దగ్గరే ఉంటాం. యేసుప్రభు నా పాపాల గురించి చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, మళ్ళీ వస్తాడు, అంతే. మిగిలింది అది. వేర్ ఆర్ వి గోయింగ్? ఒకవేళ నువ్వు అంతకుముందు ఎక్కడో ఉన్నావు, వేరే సంఘంలో ఉన్నావు, మంచిది, రక్షణ వచ్చింది, కొనసాగించాం, మంచిది. ఇక నిన్ను పరిపూర్ణతలోకి తీసుకువెళ్ళటానికి ఇక్కడ తీసుకొచ్చాడేమో, అందుకని ఇక్కడ కూడా మనసు పెట్టి నేర్చుకోవాలి. ఎక్కడున్నప్పుడు అక్కడ మనసు పెట్టి తెచ్చుకోవాలి. ఇఫ్ యూ బిలీవ్ దట్ గాడ్ హెస్ షిఫ్టెడ్ యూ ఫ్రమ్ దట్ ప్లేస్ టు హియర్, ఎక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చాడని గ్రహిస్తే ఏం చేయాలండి మనం? లేదండి అక్కడ కామ్గా ఏం చెప్పరు, ఇట్లా హెచ్చరికలు ఏముండవు, మంచిగా నీ ఇష్టం వదిలేస్తారంటే అట్లా కాదు. ఓకే, స్పిరిచువల్గా ఏం కావాలి? మనం అంతా మనకి తనకు తానే హాని చేసుకుంటున్నాడు అవిధేయుడైన వాడు. కాబట్టి అట్లా లేకుండా మనం జాగ్రత్త. ఏం నేర్చుకున్నాం? అదే నిత్యము కాలుచున్న అగ్నిలో. మళ్ళీసారి చదవమ్మా, యెషయా గ్రంథం 33:14. అందరు చదవండి. చెప్పండి ఇప్పుడు. నేను నిత్యము కాల్చుండే అగ్నిలో నేను ఉంటాను అని చెప్పండి చూద్దాం. ఇప్పుడే బయట తీసుకొచ్చి పొయ్యి పెడతాను, మీకు దాని మీద చేయి పెట్టండి చూద్దాం ఫస్ట్. ఇటువంటి భయంకరమైన పరిస్థితి మనకి విడిపించడానికి పరలోకాన్ని విడిచిపెట్టి ప్రభు వచ్చి ప్రాణత్యాగం చేస్తే, అంత శ్రమ సహిస్తే ఇంత నిర్లక్ష్యం చేస్తాం. ఏదో నమ్ముకున్నాం, ఆదివారం వస్తాం పోతామంటే సరిపోయింది. రండి, ఆదివారం మంచిదే, రావాలి. మిగతా రోజుల్లో కూడా మాకు టైం ఉండదండి. సరే, మీకు టైం లేదు, మీరు చాలా బిజీ, సంపాదించి ఏమన్నా ఉద్ధరిస్తున్నారు, మంచిదే. అయితే కనీసం మేము శ్రద్ధ తీసుకునే పంపిస్తున్నాం కదండి. యవనస్తులు కూడా అలాగే నేర్పిస్తున్నారు తల్లిదండ్రులు కదా. వేషధారణ పనికిరాదు ఇది. ఎందుకంటే it had happened and it is going to happen. Whatever is said,
దట్ విల్ బి హ్యాపీ. సత్యం. ఓకే, మనం సత్యాన్ని నమ్మాము, అసత్యాన్ని నమ్మాము. సత్యాన్ని నమ్మితే ఏం చేయాలండి? స్వతంత్రం కావాలి. ఇంకా బానిసత్వంలో ఉండకూడదు, శరీరతత్వం కలిగి ఉండకూడదు. కొంతమందికి తెలుసు పనిపాట్లు ఉండదు, రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు యవనస్తులకు. ఇక్కడ మీటింగ్ ఉందని తెలుసు, వెళ్ళిపోతాయి. అంటే దీనికి ప్రాముఖ్యత ఉన్నప్పుడు నీకు దేవుడు నాకు ఎందుకు ఇస్తాడు చెప్పండి ప్రాముఖ్యత? కానీ డోంట్ అటాచ్ ఇంపార్టెన్స్ ఫర్ స్పిరిచువల్ థింగ్స్. వై గాడ్ గివ్స్ అస్ ఇంపార్టెన్స్, ప్రయారిటీ ఫర్ అస్, బట్ స్టిల్ హీ హాస్ గివెన్ అస్. ఆయనకి ఇంకా సహనం చాలా ఉంది, పరిశీలన చాలా ఉంది ఆయనకి కదండి. ఒక తల్లి ప్రసవ వేదన పడేటప్పుడు నేను బిడ్డను కంటాను కదండి, ఎంత శ్రమనైనా ఓర్చుకుంటాను. సో దానికంటే అధికంగా సిలువలో అనేక గంటలండి పొందాడు కదా. అట్లా నిర్లక్ష్యం చేసి అక్కడి వరకు ఆగిపోకూడదు. ఎక్కడి వరకు? యేసు నమ్మాను చాలు, ఇంకేం కావాలండి? కొనసాగాలి. సో దప్పిగొని వారులారా నీళ్ళ యొద్దకు రండి, రోకలు లేక, అంటే రూపాయలు లేకుండానే, రూపాయలు లేకుండా ఎట్లా అండి? దేవుని వాక్యం రూపాయలు ఇవ్వాలా? దేవుని మందిరానికి వచ్చి మీరు ఇంటి దగ్గర కూడా చదువుకోవాలి. ఎన్ని డబ్బులు కట్టాలి మీరు? ఓకేనా? ఆదివారం డబ్బులు ఎవరు అడగరు. కాబట్టి దేవుడు చెప్పాడు, దేవుడు, ఎందుకంటే ఇది ఒక ఎస్టాబ్లిష్మెంట్ కాబట్టి దీనికి ఖర్చులు ఉంటాయి, కాబట్టి దీనికి ఒక ఫ్యామిలీ కొంతమంది రన్ అవ్వాలి, కాబట్టి కొద్దిగా అట్లా ఉంటాయి అన్నమాట. అందరు ఇచ్చేవారు ఉంటారా? అది సంఘం అడుగుతుందా? అయితే ఈ రోజుల్లో అట్లా అది చాలా ఇదైపోయింది, వ్యాపార రీతిగా. ఇక్కడ వచ్చే ఇన్కమ్ ఇంకెక్కడ ఉండదు, ఇక్కడ వచ్చే ఘనత గౌరవాలు ఎక్కడ ఉండదు. ఇప్పుడంతా సినిమా యాక్టులతో సమానంగా పేరు ప్రఖ్యాతులు వచ్చేస్తున్నాయి. దేన్ని బట్టి? శుభవార్త టీవీ, ఇంకో టీవీ కదండి. మనల్ని ఎవరిని లెక్క పెడతారా? లెక్క పెట్టారు. కాబట్టి బీదవారిని ఎవరిని లెక్క పెడతారా? యేసుప్రభుని ఎవరిని లెక్క పెట్టారా? లెక్క అంటే లక్ష్య పెట్టారా? వారి నాశనం అర్థం కాదు. జ్ఞానాన్ని వారు ఉపయోగించలేరు, మనం కూడా అట్లా ఉండకూడదు. కాబట్టి ఎందుకు ఏమి నేర్చుకున్నాం మనం? దేవుళ్ళు ఎంతమంది? ఒక్కరే. అందుకని ఆయన ఏమంటాం? మీరు అంటాం. తండ్రి సృష్టించాడు, తినండ్రా అంటే గడ్డి తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే మనం ఏం తినాలి? గ్రేస్ తినాలి, నాట్ గ్రాస్. దేవుని కృప ద్వారా మనం ఏం కావాలి? పరిశుద్ధులం కావాలి. సో మెనీ పీపుల్ ఆర్ ఈటింగ్ గ్రాస్. వాట్ షుడ్ వి ఈట్? గ్రేస్. ఓకే. కాబట్టి ఆ కృప ఎవరి ద్వారా వచ్చింది? ఎస్, పవిత్రులం అయ్యా. అపవిత్రులు వంటి చేపలు వంటి మనం, అపవిత్ర జంతువులు వంటి మనం, అపవిత్రమైన ఆకాశ పక్షులు వంటి మనము పవిత్రులం. దేవుడు అంగీకరించేవాడా? నోహు బలి అర్పించినప్పుడు దేన్ని అర్పించాడు? పవిత్ర పక్షుల్లో కొన్ని, పవిత్ర జంతువుల్లో అట్లా పవిత్రపరిచాడు. ఇప్పుడు ఏం చేయమని? నావన్నీ నువ్వు తీసుకున్నావు ప్రభువా, నావి ఎంత మంచివో అవి చెప్పండి. ఏమేమి ఇచ్చావో అవి చెప్పండి. సాకలోళ్ళకి ఏమి ఇచ్చాం? కొత్త బట్టలు ఇచ్చామా? మాసిపోయిన బట్టలు. వాళ్ళు ఏం చేశారు? కంసాలోళ్ళకి ఏమి ఇచ్చాం? ముడి బంగారము, ముడి వెండో ఇచ్చాం. ఆయన ఏం చేశాడు? కాల్చి దాంట్లో ఉన్న చెత్త చెదారం తీసేసి ఉంగరం చేసి ఇచ్చాడు. చూడండి నా ఉంగరం. అట్లా చేశాడు యేసు ప్రభు కదా. సాకలి సబ్బు వంటి వాడు, ఇంకెవరంట? కంసాలి వంటి వాడు, వడ్రంగి వాడు, చెక్కాడా? ఇంకా శిల్పి వంటి వాడు. ఎన్ని ఉన్నాయి ఎవరిలో? యేసు ప్రభు. తర్వాత పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడంటే మనలో ఉండి వాక్యాన్ని నేర్పిస్తూ మన సేవ చేసినప్పుడు మనకు సహాయపడుతున్నాడు. ప్రార్థన చేసినప్పటికీ పరిశుద్ధాత్మ సాయం కావాలి, ఆరాధన చేస్తే పరిశుద్ధాత్మ సాయం కావాలి, వాక్యాన్ని చదివితే పరిశుద్ధాత్మ సాయం కావాలి.
పరిశుద్ధాత్మను పొందిన తర్వాతే నాకు సాక్షులు అయ్యిందరని శిష్యులకు కూడా చెప్పాడు కదా అపోస్తలకి. పొందిన తర్వాత వాళ్ళు ఏం చేశారండి? బోల్డ్గా చెప్పారు. అంత శక్తి వచ్చింది. కొట్టినా సరే వాళ్ళు పెద్ద పట్టించుకోరు, సంతోషించారు. ఓకేనా? అట్లా రియల్గా మనం మార్పు చెందటం చాలా అవసరం. ఓకేనా? ఆరాధనలోకి వెళ్దాం.